అందరు నమస్కారం, నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే మీకు ఈ లోఫర్ నా కొడుకు తెలుసు కదా. ప్రశ్న, వీడు అసలు పేరు యేషోబు, అది స్టైల్గా ఉంటుందని జోసఫ్గా మార్చుకున్నాడు. అది కూడా నచ్చక రావణ్గా మార్చుకున్నాడు. అంటే వీడి కులాన్ని, వీడి పేరుని, వీడి మతాన్ని కూడా ధైర్యంగా చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఈ పోరంబోకు నా కొడుకున్నాడు. వీడు ఈరోజు ఒక వీడియో చేశాడు. ఏదైతే తెనాలి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాని మీద ఒక వీడియో చేసి పోలీసులు అమాయకులను కొడుతున్నారు, దళితుల మీద దాడులు చేస్తున్నారు, మైనారిటీల మీద దాడులు చేస్తున్నారు, పోలీసులు ఎలా కొడతారు అమాయకుల్ని, ఇది కరెక్ట్ కాదు, నాకు అర్జెంటుగా చంద్రబాబు నాయుడు గారు నాకు సమాధానం చెప్పాలి అని ఈ లోఫర్ నా కొడుకు ఈరోజు ఒక వీడియో చేసి మాట్లాడటం జరిగింది. నేను వాడికి ఏం చెప్తున్నా అంటే, లోఫర్ నా కొడక, నువ్వు ఎవడో అనే సంగతి నాకు కూడా తెలీదు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారికి ఎలా తెలుసు? చంద్రబాబు నాయుడు గారు నీకు సమాధానం చెప్పే స్థాయి కానీ ఇది కానీ నీకు లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బదులుగా నేను నీకు సమాధానం చెప్తాను. ఈ వీడియో చూడు. లోఫర్ నా కొడక, వీడు ఏం మాట్లాడాడని ఒకసారి 1 by 1 ఇంటూ వీడికి గట్టిగా కౌంటర్ ఇద్దాము. ఈ లోఫర్ నా కొడుకు చాలా రోజుల నుంచి చూస్తున్నా, చాలా ఎక్కువ చేస్తున్నాడు, చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద కూడా చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. వీడి స్థాయిని మించి మాట్లాడుతున్నాడు. వీడు బతికేంది, వీడి చరిత్ర ఏంది, వీడు ఎక్కడి నుంచి వచ్చాడు, వీడు అమ్మాయిల్ని ఏ విధంగా ర్యాగింగ్ చేశాడు, ఈ అమ్మాయిల్ని ఏ విధంగా మోసం చేశాడు, ఏ విధంగా సెక్సువల్ హరాస్మెంట్ చేశాడు అనే సంగతి మర్చిపోయి వీడు ఇష్టం వచ్చినట్టు చాలా పత్తి గింజలాగా వచ్చి వీడు మాట్లాడుతున్నాడు. ఈ పోరంబోకు కొడుకు వీడేం మాట్లాడుతున్నాడు ఒకసారి విందాము. పోరంబోకు కొడుక చెప్పరా, ఏ లోఫర్ చెప్పు. తెనాలిలో ఒక ముగ్గురు యువకుల్ని రోడ్డు మీద కింద కూర్చోబెట్టి పోలీసులు కొడుకుంటే మనోడు కోపం వచ్చేసింది, విపరీత మీద కోపం వచ్చేసింది. అర్జెంట్గా మనం ఒక వీడియో చేయాలి, ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని అడిగేసేయాలి, చంద్రబాబు నాయుడు గారికి నాకు సమాధానం చెప్పాలి అనేసి అర్జెంట్గా ఒక వీడియో చేసేసాడు. కోపం వచ్చేసింది, తెగ కోపం వచ్చేసింది వీడికి, ఈ పనికి మనోడికి. లాఠీలతో కొట్టడం, వాళ్ళని కొడుతున్నప్పుడు వాళ్ళు లెగుస్తుంటే మోకాళ్ళ మీద ఇంకొకటి వచ్చి నుంచోని పోలీస్ ఆఫీసర్ వాళ్ళని కొట్టారు. దీని మీద చాలా విపరీతమైన అవుట్రేజ్ వచ్చింది. ఇది డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ విరుద్ధం కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పని చాలా విపరీతమైన అవుట్రేజ్ వచ్చింది. మీరు అందరూ కూడా చూస్తుంటారు. ఇప్పుడు దాని గురించే ఈ వీడియో. మాట్లాడు దాని గురించే మాట్లాడు, దాని గురించే సమాధానం చెప్తా నీకు. ఎరా లోఫర్ మాట్లాడు. మా కన్సర్న్ ఏంటంటే ఈ ఇష్యూలో కన్సర్న్ ఏంటంటే ఇది పెద్ద తోపు తురుంకాను. ఫస్ట్ ప్లేస్ కొన్ని కామెంట్స్ గానీ, కొన్ని పోస్టులు గానీ సోషల్ మీడియాలో చూసినప్పుడు వీళ్ళు మనుషుల తుప్పల వీళ్ళు అన్నం తింటున్నారు, అక్కడ ఇంకేమన్నా తింటున్నారు అనిపించింది. మాకు కూడా లోఫర్ మాకు కూడా అదే డౌట్. నువ్వు మనిషివా, జంతువువా, నువ్వు అన్నం తింటున్నావా లేకుంటే ఆ పెంట తింటున్నావా అని మాకు కూడా డౌట్ వస్తుంది. ఎందుకంటే అలాంటి వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావంటే నీ మైండ్ సెట్ ఎలాంటిదో మాకు అర్థమవుతుంది. గంజాయి తీసుకొని ఒక పోలీస్ కానిస్టేబుల్ని చంపేస్తామని కత్తులతో దాడి చేస్తే అలాంటి పోరంబోకు నా కొడుకుల్ని, అలాంటి క్రిమినల్ని, అలాంటి నేర చరిత్ర వ్యక్తులకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావంటే నువ్వు అన్నం తింటున్నావా, పెంట తింటున్నావా అనే డౌట్ మాకు కూడా వస్తుందిరా లోఫర్. సరేనా? తర్వాత ఏం చెప్పు. ఒకరు అంటాడు వాళ్ళు గంజాయి తాగారు, అది తప్పు కదా, అది కొట్టడం తప్పు లేదంటారు. నా క్వశ్చన్ ఏంటంటే, గంజాయి తాగారు కాబట్టి కొట్టాలి, నైస్. ఈ లాజిక్ ప్రకారం గంజాయి తాగితే కొడితే మరి సెలబ్రిటీలు అని చెప్పుకోబడే చాలా పెద్ద పెద్ద బడాబాబులు, కొంతమంది అమ్మాయిలు డ్రగ్స్ కేసుల్లో దొరికిపోతుంటే, డ్రగ్స్ వాళ్ళ బ్యాగుల్లో దొరికిపోతుంటే వాళ్ళని కూడా కాళ్ళ మీద కొడుతున్నావు మనం రోడ్డు మీద కూర్చోబెట్టి. లోఫర్ నా కొడక, తెలుసుకొని మాట్లాడు, కొంచెం అవగాహనతో మాట్లాడు. లోఫర్ నా కొడక, సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకుంటున్నారు, ఎయిర్పోర్ట్లో దొరుకుతున్నారు, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, అది వేరు. కానీ ఇక్కడ జరిగిన సంఘటన వేరు. వీళ్ళు గంజాయి తీసుకొని ఒక పోలీస్ అధికారిని కత్తులతో దాడి చేశారు 4 యువకులు. అక్కడ సెలబ్రిటీలు కత్తులతో పోలీసులు దాడి చేయలా,
గంజాయి తీసుకొని ఎరా లోఫర్, సెలబ్రిటీలు ఎవరైతే గంజాయితో దొరుకుతున్నారో నువ్వు అన్నావో వాళ్ళు కత్తులు తీసుకొని పోలీసుల మీద దాడి చేయలా, లేదా పోలీసుల మీద దురుసుగా మాట్లాడాలా, లేదా పోలీసుల మీద దాడి చేయలా. వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటూ దొరికారు. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు డ్రగ్స్ తీసుకొని గంజాయి తీసుకొని ఒక పోలీస్ అధికారిని చంపేస్తామని కత్తులతో దాడి చేస్తున్నారు. దానికి దీనికి సంబంధం ఏంట్రా? దానికి దీనికి లింక్ కడతామేంట్రా? పొరంబోకనా కొడక, దేనికి లింక్ కట్టడం కూడా తెలియదురా నీకు? లోఫర్, సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకుంటున్నారు, అది ఒక విషయం. ఇక్కడ గంజాయి తీసుకొని పోలీసు అధికారిని చంపాలని ప్రయత్నిస్తున్నారు, ఇది ఒక విషయం. ఏదిరా పెద్ద విషయం? ఏది సీరియస్గా తీసుకోవాలి? లోఫర్ నా కొడక, తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా, లేకుంటే తాగేసి మాట్లాడుతున్నావా? ఏంటి తేడా? కొట్టరా, వాళ్ళు అలా కొట్టరు. నేను చెప్పాను కదా, వాళ్ళు డ్రగ్స్ తీసుకొని పోలీసుల మీద తిరగమల్లితే, పోలీసుల మీద దాడి చేస్తే వాళ్ళని కూడా కొడతారు. కానీ సెలబ్రిటీలు ఎవరు అలా చేయలే ఏమే. కానీ ఇక్కడ గంజాయి తీసుకొని పోలీసు అధికారుల్ని చంపాలని ప్రయత్నించారు, అందుకు కొట్టారా లోఫర్ నా కొడక. దానికి దీనికి చాలా సంబంధం, చాలా తేడా ఉందరా పొరంబోకు లోఫర్. ప్రతాపం ఇలాంటి అమాయకుల మీద చూపిస్తుంటే వాళ్ళని పొరంబోకు నా కొడుకు, వాళ్ళని అమాయకులు అంటున్నాడంటే వీడు మైండ్ సెట్ ఏంటో అర్థం చేసుకోండి. వీడి ఎంత నీచుడో అర్థం చేసుకోండి, వీడంత నికృష్టుడో అర్థం చేసుకోండి. వీడి సంగతి చాలా మందికి తెలియదు. వీడు యూట్యూబ్లోకి రాకముందు, సోషల్ మీడియాలోకి రాకముందు వీడు ఒక కంపెనీలో పనిచేసేవాడు. ఆ కంపెనీలో కొంతమంది అమ్మాయిల్ని వేధిస్తూ సెక్సువల్ హరాస్మెంట్ చేస్తుంటే ఈ పొరంబోకు నా కొడుకుని టర్మినేట్ చేశారు. ఆఫీసులో నుంచి తరిమేశాడు. తరిమేసిన తర్వాత వీడు సోషల్ మీడియాలోకి వచ్చి నేను పత్తిని, నేను పత్తి గింజని, నేను అమాయకుడిని, నేను మంచివాడిని అని చెప్పి పెద్ద పెద్ద మొదల మాటలు మాట్లాడుతున్నాడు ఈ లోఫర్ నా కొడుకు. వీడి గతం సంగతి ఎవరికి తెలియదు అనుకుంటున్నాడు వీడి సంగతి. వాళ్ళు క్రిమినల్స్, వీడు కూడా ఒక క్రిమినల్స్, అందుకే సపోర్ట్ చేస్తున్నాడు. ఒక క్రిమినల్స్కి ఒక క్రిమినల్ సపోర్ట్ చేస్తున్నాడు. అందుకే వాళ్ళు చేసేది వీడికి పొరంబోకు నచ్చింది. ఎందుకంటే వీడు కూడా క్రిమినల్స్, వీడి మైండ్ సెట్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి వీడికి అది నచ్చింది. అదనమాట. అంతేకారా లోఫర్? చెప్పు తర్వాత. దాన్ని ఖండించాల్సిన వ్యక్తులు, ఖండించాల్సిన ప్రజలు కొంతమంది ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే చాలా ప్రజలు ఎందుకు ఖండించాలి? అసలుకి తప్పు చేసిన వాళ్ళని ఎందుకు ఖండించాలరా లోఫర్ నా కొడుక? ప్రజలు ఈరోజు ఆ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఎవరు కూడా పోలీసులు తప్పు పట్ల, నీలాంటి పొరంబోకు నా కొడుకులు తప్ప. ఏమే, నీలాంటి క్రిమినల్ మైండ్ ఉన్న పొరంబోకు నా కొడుకులు తప్ప ఎవరు కూడా పోలీసు అధికారులు తప్పు పట్ల. వాళ్ళని అలాగే కొట్టాలి, అలాగే శిక్షించాలి అని పోలీసులకు సపోర్ట్ చేస్తున్నారు. ఓకేనా? చెప్ తర్వాత. ఎదవల కోసం మాట్లాడుతుందంటే మరి ఒక ముగ్గురు పిల్లల్ని రోడ్డు మీద కూర్చోపెట్టి డెమోక్రసీ, మన రాజ్యాంగానికి వ్యతిరేకంగా, రాజ్యాంగం ఇచ్చిన హక్కులకు వ్యతిరేకంగా, మానవ హక్కులకు వ్యతిరేకంగా ముగ్గురు పిల్లల్ని రోడ్డు మీద దారుణంగా కొడతంటే వాడు ఎవరైనా సరే, క్రిమినల్ అయినా సరే, దొంగ అయినా సరే, ఎవడైనా సరే దానికి ఒక పద్ధతి ఉంది. కరెక్టే. ఎవడైనా సరే చట్టపరంగా చూసుకుంటే అలా కొట్టకూడదు. అలా ఎవరిని వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా కానీ చట్ట ప్రకారంగా కొట్టకూడదు. అలా కొట్టకుండా ఉంటే ఇలాంటి వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. అర్థమవుతుందా? ఇలాంటి వాళ్ళు ఇంకా రెచ్చిపోతారా పొరంబోకు కొడక. కాబట్టి వాళ్ళకి ఒక స్టైల్లో పద్ధతిగా వాళ్ళకి ఒక చిన్న పోలీస్ ట్రీట్మెంట్ ఇస్తే ఇలాంటి క్రిమినల్స్కి, నీలాంటి క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తులకి భయం పుడుతుంది, భయం వేస్తుంది. అందుకే అది చట్టప్రకారం తప్పైనా అలా కొట్టాల్సి వచ్చింది. కేవలం మీలాంటి క్రిమినల్స్ని, నీలాంటి పొరంబోకు నా కొడుకుల్ని భయపెట్టడానికి పోలీసులు ఒక ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో పోలీసులు సక్సెస్ అయ్యారు. నీలాంటి క్రిమినల్స్ మైండ్ సెట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు భయపడుతున్నారు. అరే, మనం గంజాయి తాగేసి మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పోలీసులు నడి రోడ్డు మీద కొడుతున్నారు, మనం జాగ్రత్తగా ఉండాలి అని నీలాంటి గంజాయి బ్యాచ్, నీలాంటి క్రిమినల్స్ కూడా భయపడుతున్నారు. ఓకేనా? అది చట్టప్రకారం తప్పే, కాదంటాలా, కొట్టడం తప్పే. కానీ అలాంటి వాళ్ళు కొట్టాలి. మానవత్వంతో ఆలోచిస్తే అలాంటి వాళ్ళని ఖచ్చితంగా కొట్టాలి. కొట్టకపోతే పని మీద పని పడదు. ఎందుకంటే అది అదనమాట. చెప్తారు తర్వాత.
వాళ్ళని కొడుతుంటారే మనుషులను అలా కొడుతున్నారని అనకుండా కులం అంటారు. మనుషులు కొట్టక ఇంకెవరిని కొట్టాలి? జంతువులను కొడతారా? జంతువులు ఏం పాపం చేశారా? పొరంబోకు జంతువులు ఏం పాపం చేశాయి? తప్పు చేసిన వాళ్ళనే కొడతారు. తప్పు చేసిన నీలాంటి వాళ్ళనే కొడతారు. నీలాంటి అమ్మాయిల్ని సెక్సువల్ హరాస్మెంట్ చేసిన వాళ్ళని ఖచ్చితంగా కొడతారు. రేపమ్మో నిన్ను కూడా కొడతారు. నిన్ను కూడా గ్యారంటీ చెక్కుతారు. దాన్ని ఎలాంటి డౌట్ లేదు. కంగారు పడబాకు, సరేనా? ఉండు. ఇంకోడు గంజాయి అంటాడు, ఇంకొక పోలీసులు కొడతారా? నాకు వ్యక్తిగతంగా పోలీసుల మీద చాలా సింపతి ఉంది. ఎందుకంటే పోలీసులు పొలిటీషియన్స్ సింపతి ఉన్నావు పారంభోకు నా కొడుకు ఇలా మాట్లాడు. పోలీసులుంటే గౌరవం ఉన్నవాడు ఇలా మాట్లాడు. ఏమే పోలీసులను తప్పు పట్టడు, పోలీసులకు సపోర్ట్ చేస్తాడు. నువ్వు మనిషిగా ఆలోచించు. నువ్వు మనిషివి కాదని అసలు తెలుసు. మనిషిగా ఆలోచించు, మానవత్వంతో ఆలోచించు. పోలీసులు చేసిందా కరెక్టా తప్పని మాట్లాడు. నీ వ్యక్తిగతంగా వదిలేస్తున్నా, నీ మనసుకే వదిలేస్తున్నా. పోలీసులు చేసిందా కరెక్టా తప్ప ఒకసారి ఆలోచించుకో, సరేనా? సిస్టమ్ కి మధ్యలో నలిగిపోతా ఉంటారు వాళ్ళు. ప్రతి పోలీస్ ఆఫీసర్, నాకు తెలిసిన ప్రతి పోలీస్ ఆఫీసర్ ఏదో చేద్దాం, సొసైటీకి ఏదో మనం చెయ్యాలి అని కష్టపడి వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత సిస్టమ్ లో మలినం అయిపోతారు వాళ్ళు కలిసి. కొంతమంది కావాలని డబ్బు సంపాదిద్దామని అత్యాశకు పోయో, ఇంకొంతమంది అత్యాశ లేకపోయినా సరే నీలాంటి వాళ్ళే రాజకీయ పరిస్థితుల కారణంగా వాళ్ళందరూ కరెక్ట్ అయిపోతారు. కరెక్ట్ అయిపోవడంతో పాటు ఆ సిస్టమ్ లో అట్లా ఇన్వాల్వ్ అయిపోయి మొత్తం పై నుంచి కింద దాకా కానిస్టేబుల్ దాకా అందరూ అయిపోతారు. దాదాపు అలాగే అవుతారు. సో వీళ్ళు కస్టోడియల్ టార్చర్నే కావచ్చు, లేకపోతే ఇలా దొరికిపోయిన నేరస్తుల్ని గాని, లేకపోతే ఇంకా నేరస్తులుగా రుజువు కాకుండా ఉన్న నిందితుల్ని గాని, వీళ్ళ మీద అజమాయిషి అని మనం అనకూడదు. ఎందుకంటే చిన్న పదం, దారుణ బ్రూటల్ టార్చర్. ఏం చెప్దాం అనుకుంటున్నారు పోలీసులు? రోడ్డు మీద కొట్టి భయపెడదాం అనుకుంటున్నారా? భయపెట్టాలనే కదా ఎరా లోఫర్, భయపెట్టాలనే కొట్టారు. దాంట్లో డౌట్ లేదు, దాంట్లో సందేహమే లేదు. ఖచ్చితంగా భయపెట్టాలి అనే ఇదంతో ఆ మైండ్ సెట్ తోనే వాళ్ళు కొట్టడం జరిగింది. కొడుతూ వీడియో తీసింది కూడా పోలీసులే, దాన్ని రిలీజ్ చేసింది పబ్లిక్ లో పెట్టింది కూడా పోలీసులే. ఎందుకంటే భయపెట్టాలి, క్రిమినల్స్ భయపెట్టాలి. రేపొద్దున మాకు చట్టపరంగా శిక్షలు పడినా, ట్రాన్స్ఫర్ చేసినా, లేదా సస్పెండ్ చేసినా మాకు పర్వాలేదు. కానీ ఇలాంటి క్రిమినల్స్కి భయపెట్టాలి, ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళని భయపెట్టాలి, ఇలాంటి డ్రగ్స్ తీసుకునే వాళ్ళని, గంజాయి తీసుకునే వ్యక్తుల్ని భయపెట్టాలి, ఈ అమ్మాయిల్ని హరాస్మెంట్ చేసే వాళ్ళని భయపెట్టాలి, అమ్మాయిల్ని సెక్సువల్గా హరాస్మెంట్ చేసే నీలాంటి వ్యక్తులను కూడా భయపెట్టాలనే ఉద్దేశంతోనే పోలీసులు కొట్టడం జరిగింది. దాన్ని వీడియో చేయడం జరిగింది, దాన్ని పబ్లిసిటీ చేయడం జరిగింది. కేవలం భయపెట్టడానికే. దాంట్లో నీకు ఎలాంటి సందేహం పెట్టుకోబాకు, సరేనా? నీకు లేనిపోయిన క్వశ్చన్ నీకు అవసరంలా, నేనే చెప్తున్నా కదా. భయపెట్టడానికే చేశారు, భయపెట్టడానికే కొట్టారు. ఏం చేస్తావు, ఏం పిక్కుతావు, పిక్కొప్పో. తర్వాత అనుకుంటున్నారు మిమ్మల్ని, నీలాంటి వాళ్ళు. దీనికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఈ పోరంబోకు నా కొడుకి, లోఫర్ నా కొడుకి, చేదర్ నా కొడుకి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలంట. అసలు వీడు ఎవడు అసలుకి? చంద్రబాబు నాయుడు గారికి తెలుసు వీడి స్థాయి ఏంది. అమ్మాయిల్ని హరాస్మెంట్ చేసే, సెక్సువల్ హరాస్మెంట్ చేసుకునే వ్యక్తి పోరంబోకు నా కొడుకు. వీడికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలంట. ఈ లోఫర్ నా కొడుక్కి. ఏరా లోఫర్ నా కొడుక, నీకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలా? మనోడికి వాళ్ళు క్రిమినల్స్ కొట్టిన వెంటనే మనోడికి కోపం వచ్చేసింది. గతంలో వైసీపీ అధికారంలో ఉండగా ఎంతో మంది దళితుల్ని, ఎంతో మంది అమాయకుల్ని చిత్రవాదులు చేసి కొట్టి చంపేస్తే ఏమే ఈ పోరంబోకు నా కొడుకు అప్పుడు మాట్లాడలా, అప్పుడు విమర్శించలా. డ్రైవర్ సుబ్రహ్మణ్యం, అలాగే డాక్టర్ సుధాకర్, ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళని ఆ రోజు అమాయకులు, వాళ్ళు నిజంగా అమాయకులు. వీళ్ళు గంజాయి తీసుకున్న వ్యక్తులు, పోలీసుల్ని చంపేస్తామని బెదిరించిన వ్యక్తులు, దాడి చేసిన వ్యక్తులు. కానీ వాళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అమాయకులను కొట్టి చంపారు, అమాయకుల మీద దాడులు చేశారు. అప్పుడు మాట్లాడరు ఈ పోరంబోకు నా కొడుకులు. అప్పుడు వాళ్ళు హయాంలో చేస్తే అది రైటు, అది కరెక్టు. కానీ ఇప్పుడు చేస్తే మాత్రం ఇది తప్పు. కొంచెం కామన్ సెన్స్ ఉండాలి రా లోఫర్, కామన్ సెన్స్ ఉండాలి. మనం మాట్లాడేటప్పుడు దీని గురించి మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా, మాట్లాడితే ఎలా ఉంటుంది, మాట్లాడకపోతే ఎలా ఉంటుంది, దీని గురించి స్పందించుకుంటే మంచిది, దీనికి సపోర్ట్ చేయాలి అనేది కొంచెం ఇంగితంగా
ఆలోచించి చేయాలి. కడుపుకి అన్నం తినే ఎవడైనా కానీ, కడుపుకి అన్నం తినేవాడు ఎవడైనా కానీ పాజిటివ్గానే మాట్లాడతారు. నీలాగా పెంట తినే వ్యక్తులు ఇలాగే తేడాగా మాట్లాడతారు. కాబట్టి నీలాంటి లోఫన్న కొడుక్కి సమాధానం చంద్రబాబు గారికి చెప్పాలక్కర్లా, మేమే నీకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాము. ఇక మీద కూడా చేస్తాం. నువ్వు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని బురద జల్లాలి అని చెప్పి నువ్వు వీడియోలు చేస్తే ఖచ్చితంగా నీకు ఇలాంటి సమాధానమే ఖచ్చితంగా కౌంటర్గా మేము ఖచ్చితంగా వీడియోలు చేస్తాం. సరేనా? జై హింద్.